పూర్తి నిశ్చయితతో చెబుతున్నాను నేను. ఇశ్రాయేలును శ్రమ పెట్టడానికి ఐగుప్తులకి ఒక టైం ఇచ్చాడు. వాళ్ళకి న్యాయం చేసి వెండి బంగారాలు స్వాధీనం చేసుకోవడానికి వీళ్ళకి సమయం ఇచ్చాడు. నిన్ను ఎగతాళి చేసే వాళ్ళకి, హేళన చేసే వాళ్ళకి, నిన్ను చూసి నవ్వుకునే వాళ్ళకి ఇప్పటిదాకా సమయం ఇచ్చాడు. అయిపోయింది వాళ్ళ సమయం, ఇక నీ సమయం స్టార్ట్ అయింది. అడుగడుగున నాకు ఇలా చెప్పుకుంటూ నన్ను ప్రోత్సహించుకుంటూ వచ్చాడు నా తండ్రి. బాధపడకరా, వాళ్ళకి ఇచ్చిన సమయం అయిపోయింది, ఇక నీ సమయం స్టార్ట్ చేస్తాను నేను. నవ్వనీరా, సాక్ష్యం ఉండాలి కదరా. ఎగతాళి చేయనీరా, సాక్ష్యం ఉండాలి కదా. తృణీకరించనీరా. కొద్దిగా పెయిన్, నొప్పి భరించు. రేపు ఆనంద భాష్పాలతో నువ్వు సాక్ష్యం ఇవ్వాలి కదా. మనల్ని ఆడుకోవడానికి సైతానికి అవకాశం ఇచ్చే దేవుడు వాడిని ఆడుకోవడానికి మనకు కూడా సమయం ఇస్తాడు. ఆ సమయం ఆయన చేతుల్లో ఉంది, కాలమే ఆయన. ఏబును ఆడుకోవడానికి వాడికి టైం ఇచ్చాడు, తర్వాత ఏబు వాడిని ఆడుకున్నాడు, రెండంతలుగా దీవించబడ్డాడు. స్నేహితులు విమర్శించి పొడిచి గాయపరిచారు ఏబుని. చివరికి వాళ్ళ టైం అయిపోయింది, ఏబు టైం వచ్చింది. ఏబే వాళ్ళ కోసం ప్రార్థన చేయాల్సి వచ్చింది, లేకపోతే వాళ్ళు అయిపోయేవాడు. ఎంత వాక్య సత్యం. నిన్ను ఆదరించడానికి, ప్రోత్సహించడానికి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణలో పలుకుతున్న ఆయన ఆదరణకర్త. ఈరోజు కొంతమంది దురాగతాలు చేసి సమయం వాళ్ళదని నిరూపించుకున్నారు. ఓకే, మనకు రాదు సమయం, మనకెవడు దేవుడు సమయం. అప్పుడు వాళ్ళకి జరిగే తీర్పు వాళ్ళకి జరిగింది. ఎవరికి నిర్ణయించబడిన సమయంలో వాళ్ళు ఆడతారు ఆట. ఇప్పుడు శత్రువులు ఆడారు, ముందు దేవుడి చిత్తం అయితే మనం ఆడేటట్టు దేవుడు చేస్తాడు. ఏ దేవుడు మన తలనెత్తి మనల్ని ఘనపరిచి నాటి ఎస్తేరుని ఏ విధంగా అయితే నిలబెట్టి వాడుకున్నాడో. స్టార్టింగ్లో హామాను గాడిది టైం, ఆడైతే ఏకంగా ముద్ర కూడా తీసుకెళ్ళి అందరికీ సావు డేట్ రాశాడు. వాడు టైం వాడిది. తర్వాత ఆ టైం తీసి ఎస్తేరుకి ఇచ్చాడు దేవుడు. అప్పుడు ఎవరి చావు డేట్ ఎవరు రాశారు తెలుసుగా? ఎవరు చావు డేట్ ఎవరు రాశారండి? హామాను గారు రాశాడా? ఆడి చావు డేటు ఎస్తేరు రాసింది. వాళ్ళ టయాల్లో వాళ్ళు ఆడుతుంటారు. నన్ను కూడా ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు, హేళన చేసిన వాళ్ళు ఉన్నారు, నవ్విపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుడు వాళ్ళకి సమయం ఇచ్చాడు, మాట్లాడతారు, పర్వాలేదు అనుకున్నా. నాకు సమయం ఇచ్చాడు, ఆ నవ్విన నోళ్ళన్నీ వంకర్లు పోయేటట్టు చేశాడు దేవుడు. ఏం పర్వాలా, మనం నమ్మినోడు రోషం గల దేవుడు. నీ టైం కూడా స్టార్ట్ అవుతుంది. ఇక నమ్మి ధైర్యంగా ఆయనకి ప్రార్థన చేయి.